A:D. A:B ఎంత? 3:4. A:B ఇది ఇంకో కాన్సెప్ట్. ఇక్కడ చూడండి సార్. B:C 5:7. C:D 8:9. 8:9. A:B:C:D. A:B:C:D. ఒకసారి లాజిక్ ఇక్కడ చూడండి సార్. ఇక్కడ లాజిక్ అందరూ చూడండి సార్. రైట్. A:B:C:D. రెండు మెథడ్స్ చెప్తాను. నాకు కావాల్సింది ఏంటి? A:D. నాకు కావాల్సింది ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ కావాలంటే అన్నీ ఫస్ట్ మల్టిప్లై చేయండి. 3 × 5 × 8. లాస్ట్ వాల్యూ కావాలంటే అన్నీ లాస్ట్వి మల్టిప్లై చేయండి. 4 × 7 × 9. అంటే ఇక్కడ ఇది మీరు చూస్తే ఫస్ట్ వాల్యూలో 5 అనే ప్రధాన సంఖ్య ఉన్నది. అంటే ఫస్ట్ వాల్యూ 5 తోటి డివైడ్ అవ్వాలి. రైట్. లాస్ట్ వాల్యూలో 7 అనే ప్రధాన సంఖ్య ఉన్నది. అంటే లాస్ట్ వాల్యూ 7 తోటి డివైడ్ అవ్వాలి. ఫస్ట్ వాల్యూ 5 తోటి డివైడ్ అవ్వాలి. లాస్ట్ వాల్యూ 7 తోటి డివైడ్ అవ్వాలి. ఆర్ యూ ఆల్ విత్ మీ? రేషియో కాంపౌండెడ్. కాంపౌండెడ్ అంటే అన్నిటినీ లబ్ధం చేయమన్నాడు. 2/3 × 9/4 × 5/6 × 8/10 × 8/10. కాంపౌండెడ్ అంటే మొత్తము లబ్ధం చెయ్యండి. లబ్ధం చేస్తే ఇక్కడ చూడండి సార్. రైట్. ఇది 3 × 18. 18 పోయింది. 5 × 8 = 40. ఇక్కడ కూడా 40. ఆన్సర్ ఎంత? 1:1. ఆన్సర్ ఎంత? 1:1. ఆన్సర్ ఎంత? 1:1. ఆర్ యూ ఆల్ విత్ మీ? A - X ఈజ్ టు A - Y ఈజ్ టు A - Z. ఈ వాల్యూ ఎంత? 1:7:4. నాకేం కావాలి? X Y Z కావాలి. ఇక్కడ ఏ వాల్యూనేమో X + Y + Z/2 ఇచ్చాడు. దీనికి చాలామంది ఏం చెప్తారంటే A - Xk, A - Y 7k, A - Z 4k. ఆ మూడింటిని యాడ్ చేయండి. రైట్. A - X + A - Y + A - Z. అది మీ దగ్గర పెట్టుకోండి సార్. అనిల్ నాయర్ సార్ మెథడ్. ఈ క్వశ్చన్ని నేను ఎలా సాల్వ్ చేశాను చూడండి సార్. A - X, A - Y, A - Z 1:7:4. ఇక్కడ రైట్. A - Xకి ఇది ఎంత ఉంది సార్? 1. 1 అనేది మినిమం వాల్యూ కదా సార్. 1, 7, 4లో మినిమం ఏంటి? ఇది. రైట్. ఇది మినిమం. ఏమో ఇక్కడ కాన్స్టెంట్ పైన ఇచ్చాడు. ఎక్స్కు ముందు మైనస్ ఉన్నది. అంటే ఆన్సర్లో ఎక్స్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఉండాలి. ఎక్స్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఉండాలి. దాని తర్వాత వైకి 174. 7 అనేది మ్యాక్సిమం వాల్యూ. 1, 7, 4లో ఇది మ్యాక్సిమం వాల్యూ ఉంటే వై వాల్యూ ఏముండాలి? మినిమం ఉండాలి. వై వాల్యూ ఏముండాలి? మినిమం ఉండాలి. వై వాల్యూ ఏముండాలి? మినిమం ఉండాలి. ఎక్స్ ఏమో మ్యాక్సిమం, వై ఏమో మినిమం. ఇక్కడ మీరు చూస్తే 12:4:9. ఎక్స్ మ్యాక్సిమం. ఇది మ్యాక్సిమం, ఇది మ్యాక్సిమం, ఇది మ్యాక్సిమం కాదు, ఇది మ్యాక్సిమం కాదు. 2 ఆప్షన్లు పోయాయి. ఆర్ యూ ఆల్ విత్ మీ? జస్ట్ చూడంగానే నేను ఆప్షన్ ఏ, రైట్, ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి 2 తీసేశాను. సార్ ఎలా తీసేశారు సార్ అని అంటే ఇది మెథడ్ సార్. 1:7:4. ఇది కే, ఇది 7k, ఇది 4k. ఈ మూడిట్లో మినిమం వాల్యూ ఏంటి సార్? ఇది మినిమం గనక అవుతే దాని కరస్పాండింగ్ ఎక్స్ ముందు ఏ సైన్ ఉంది? మైనస్ సైన్ ఉంది. కాబట్టి ఎక్స్ ఏం కావాలి? మ్యాక్సిమం వాల్యూ కావాలి. ఫస్ట్ వాల్యూ ఎప్పుడూ కూడా మ్యాక్సిమం వాల్యూ కావాలి. ఇది 8-11లో ఇది మ్యాక్సిమం కాదు. 9-12లో ఇది మ్యాక్సిమం కాదు. కాబట్టి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి పోయింది. అందరికీ అర్థమైందా సార్? వై వాల్యూ ఇది మ్యాక్సిమం, ఇది మ్యాక్సిమం కాబట్టి వై మినిమం కావాలి. వై మినిమం కావాలి కాబట్టి రైట్ అట్లా ఎలిమినేట్ చేశాను. అంటే సాల్వ్ చేసే ముందే 2 ఆప్షన్స్ మనకు కొంచెం మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఉంటే 2 ఎలిమినేట్ చేయొచ్చు. దీనికి ప్రాబబ్లీ మనం స్ట్రక్ అయి ఉంటే మనం ఏం చేద్దామంటే ఎక్స్ గనక ఇది యూజ్ చేద్దాం. 11, 8, 5, 8.
ఏ వాల్యూ ఏమవుతుంది 13 రైట్ 13 + 11 24 24/2 అంటే 12 ఇది 12 అవుతే ఇది 1 ఇది 7 ఇది 4 ఆన్సర్ నుంచి క్వశ్చన్ తీయొచ్చు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేశాను 11:5:8 అనుకున్నాను 2a ఏమైంది 11 + 5 + 8 8 + 5 13 13 + 11 ఎంత 24 24/2 ఎంత 12 12 - 11 ఎంత 1 12 - 5 ఎంత 7 12 - 8 ఎంత 4 ఇది కాకపోతే ఇదే ఆన్సర్ 4గిట్లో 50-50 చేసేసాను 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేశాను ఇది సాటిస్ఫై కాకపోతే ఇదే ఆన్సర్ ఇది సాటిస్ఫై కాకపోతే ఇదే ఆన్సర్ I hope the idea it is clear or probably right ఇది ఓన్లీ మ్యాక్సిమం మినిమా వైపు మాత్రమే చూడాలి మ్యాక్సిమం మినిమా వైపు మాత్రం చూస్తే మనకు చాలా ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి అట్లా మీకు చాలా కేసులు కూడా మీరు చేసుకోవచ్చు సార్ ఈ రెండిటి యొక్క యావరేజ్ మూడోది కాదు అలా మీరు సొంత కంక్లూజన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఆర్ యు ఆల్ విత్ మీ